అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ అనునిత్యం ఎక్కడో చోట వింటూనే ఉంటాం. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మనం తినే ఆహారంతో పాటు అనేక రకాలుగా కలుషితమవుతున్నటువంటి నేపథ్యం. అయితే అనంతపురానికి చెందినటువంటి ఒక టీం ప్రత్యేకంగా ఆలోచన చేసింది. ఫెడల్ ఫ్రెండ్స్ అనే ఒక కాన్సెప్ట్తో సైకిల్ తొక్కుతూ మన ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు అని చెప్పేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నేపథ్యం. మరి వీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చాలామంది అధికారులు కూడా విస్తుపోయే అంశాలు. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని చూసి వీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ముఖ్యంగా అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ఆ టీం ఏదైతే ఉందో ఫెడరల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఉన్నటువంటి టీం ఉంది మనతో. ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి మీ ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? ఎందుకు మీరు ఈ రకంగా మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది? సైకిల్ తొక్కడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో మేము సైక్లింగ్ అనేది స్టార్ట్ చేసామండి. శారీరక శ్రమ అనేది చాలా యూజ్ అవుతుంది. అన్ని విధాల మనం అన్ని పార్ట్స్ ఎక్సర్సైజ్ చేసే కంటే సైక్లింగ్ చేయడం వల్ల మొత్తం బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ జరుగుతుంది. హార్ట్కు మంచి బ్లడ్స్ పంపింగ్ జరగడం వల్ల మనకు బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడము, ఆరోగ్యం అన్ని విధాలా మంచిగా ముందుకెళ్ళడానికి మార్నింగ్ 5:30 to 7:30 ఆ టైంలో చేయడం వల్ల అది మనకు కొత్త ఇన్నోవేషన్, కొంచెం మంచి ఐడియాలు రావడము, నేచర్ బాగా ఉంటుంది. ఆ టైంలో కూడా కొద్దిగా ఇవి చేయడానికి మాకు బాగా సపోర్ట్ అవుతుంది. హెల్త్ పరంగా అన్ని విధాలా బాగుంటుంది మాకు ఈ సైక్లింగ్ చేయడం వల్ల. కొత్త వ్యక్తులను కలవడము, కొత్త ఏరియాలకు వెళ్ళడము, అన్ని కొత్త విషయాలను తెలుసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మోటివేషన్ ఇచ్చినట్లు ఉంటుంది చాలామందికి. పర్యావరణానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఢిల్లీ లాంటి ఇవి చాలా పర్యావరణంతో చాలా ఇబ్బందులు పడుతున్నాయి పొల్యూషన్ వల్ల. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ సైక్లింగ్ వల్ల వెహికల్స్ అవాయిడ్ చేసి ఇచ్చేయడం వల్ల పర్యావరణానికి కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ మీరు ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ సైకిల్ వేసుకొని అనంతపూర్ టౌన్లో మీరు తిరుగుతుంటే ప్రజల వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టడానికి ప్రధాన కారణమే ప్రజల నుంచి స్పందన అయితే చాలా బాగుందండి. ఇది ఒక ఆగన ప్రయాణం. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఏ వయసులైనా మొదలు పెట్టవచ్చు. దీన్ని మీకు అలుపు వచ్చినప్పుడు చిన్నగా వెళ్ళొచ్చు, అలుపు లేనప్పుడు తొందరగా వెళ్ళొచ్చు. ఇది ఎప్పుడూ మీకు ఆగమని ఎక్కడా చెప్పదు. తర్వాత మిమ్మల్ని రోజు మనల్ని ఉదయాన్నే లేపుతుంది, తొందరగా నిద్రపుచ్చుతుంది. ఇప్పుడున్న అన్ని రోగాలకు కారణం మనం లేటుగా పనుకుంటున్నాం, లేటుగా లెగుస్తాం. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక ఏమంటారంటే ఎడిక్షన్ అంటారు, మేము సైకిల్ ఎడిక్షన్ అంటాం. సో మీరు 4:30కి నిద్ర లెగుస్తారు, మీకు ఒక బయాలజికల్ క్లాక్ రిజిస్టర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీరు టవర్ క్లాక్ అనేది మా టార్గెట్ 5:35, 5:40 కల్లా మేము టవర్ క్లాక్ రీచ్ అయిపోవాలి. మేము ఒక 2-3తో మొదలైన మా ప్రస్థానం ఈరోజు ఒక 25 మంది కుటుంబాలతో మా ప్రస్థానం నడుస్తుంది. ఇంకా వందలాది మంది కుటుంబాలు కూడా మాలోకి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు మా గురించి పోలీస్ వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి, ఆరోగ్య వ్యవస్థకి అందరికీ తెలిసింది. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా అభినందిస్తున్నారు. తర్వాత వాళ్ళు చేసే ప్రతి అవగాహన దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అనంతపూర్ నుంచి మొదలైన ప్రస్థానం ఇది దేశం మొత్తం ప్రవహించాలి. ఇది ఆగన ప్రయాణంగా మా పెడల్ ఫ్రెండ్స్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచ నలుమూలలో కూడా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ టీం అనేది చాలామంది ఉన్నటువంటి నేపథ్యం, ఈ టీం యాడ్ అవుతూ పోతున్నారని చెప్పేసి మీ టీం చెప్తోంది. రాబోయే కాలంలో ఎందుకంటే లేడీస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేడీస్ ఎంతమంది ఉన్నారు, మీతో పాటు వస్తున్నటువంటి వారికి మీరు ఏం చెప్పబోతున్నారు? ఇందుట్లో ఎవరికి చెప్పేది ఏం లేదండి. మీరు ఒక 2-3 రోజులు మాతోటి ట్రావెల్ అయితే మా ట్రావెలింగ్లోనే ఫస్ట్ కొంతమంది ఉంటారు, మేము అసలు సైకిల్ తొక్కగలమా లేదా అన్నవాళ్ళు కూడా మాతోటి 30 కిలోమీటర్లు ప్రయాణించిన వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న భేదం లేదు, చిన్న పెద్ద అన్న భేదం లేదు. మాతోటి మీరు ట్రావెల్ అవ్వండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ ఆనందాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇందుట్లో ఏ తారతమ్యాలు ఉండవు, ఏ భేదాలు ఉండవు, ప్రాంత మత. ఇప్పుడు నేను కూడా నాన్ లోకల్, బట్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను నాన్ లోకల్ అని. మీకు కంఫర్ట్ జోన్ మీకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎవ్వరు కూడా డామినేట్ చేయరు. మీరుగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. అవేర్నెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వాతావరణం అంటున్నాము, పొల్యూషన్ అంటున్నాము, ఆరోగ్యాలు అంటున్నాము, ఇవన్నిటికి చెక్ పెట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలలో 2 రోజులు మనం బండ్లు అవాయిడ్ చేసేసి సైకిల్స్ ఆర్ మన పాతకాలం వృక్షాలు లేకపోతే గుర్ర బగ్గీల టైప్ కానీ కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే మనం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టే పర్యావరణ రక్షిస్తున్నామని చెప్పేసి వాటికంటే కూడా ఇది చాలా వరకు మనకి జనాల్లో చేంజ్ తీసుకురాగలదని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇది గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేసి వాలంటరీగా ఎవరెవరైతే మంత్లీ 2 days 3 days ఇంకా వాలంటరీ వాళ్ళు ఏదైతే కొనసాగించగలరో వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తే ఈ పథకాలు మన పర్యావరణం రక్షించిన వాళ్ళం అవుతాం. ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఈ యాక్టివిటీ అనేది చాలా ఇన్నోవేటివ్గా ఉంది అని చెప్పేసి అనంతపూర్ ప్రజలు చెప్తున్నటువంటి దీంట్లో చాలామంది కూడా మీతో కలిసి రావాలని మీరు కోరుకుంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అండి ప్రతి భారతీయుడికి రాజ్యాంగము హక్కులు కల్పించింది, దాంతోపాటు బాధ్యత కూడా కల్పించింది అనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఏం చెప్తుందంటే 48A 51B ఏం చెప్తుందంటే మన పర్యావరణాన్ని రక్షించాలి అని. సో ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ మిషన్గా ఏం చేసిందంటే 2047కి మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు జరుపుకుంటున్నాం. మనం 2047లో 100 వసంతాలు పూర్తవుతుంది స్వాతంత్రం వచ్చినప్పుడు. మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వము ఆ మిషన్తో అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది అనమాట. ఎకనామికల్ డెవలప్మెంట్తోనే కాకుండా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని కూడా అందించడము మన బాధ్యత. ఎకనామికల్గా ఒకటే స్ట్రాంగ్గా ఉంటే కాదు కదా, భారతదేశం చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు ఇంతకుముందు మన రామయ్య గారు చెప్పినట్లు సైక్లింగ్ అనేది చాలా చాలా ఉపయోగకరమైన అంశం అనమాట. సో ఏం చేస్తుందంటే ఇది ఆరోగ్యాన్ని మనం సైకిల్ తొక్కడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపరుస్తూ పర్యావరణానికి కూడా దోహదం పడుతుందంట. పర్యావరణానికి ఎలా దోహదపడుతుందంటే సో ఎక్కడ చూసినా మీరు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ డిస్ట్రక్టివ్ ఎన్విరాన్మెంట్ని డిస్ట్రక్ట్ చేస్తూ వెళ్తున్నారు. కానీ ఇలా పర్యావరణాన్ని మనం వాడుకోవాలి ఎన్విరాన్మెంట్ అంటే ఇది సస్టైనబుల్గా ఉండాలన్నమాట. అంటే సుస్థిరమైన పర్యావరణం. అది ఏంటి అంటే ఈ ప్రకృతిని మనం వాడుకుంటూ మనకు దాని మీద ఎంత హక్కు ఉందో అదే ప్రకృతిని నెక్స్ట్ రాబోయే భావితరాలకు కూడా అందించడం మన బాధ్యత అన్నమాట. సో ఈ ప్రకృతిని మనము పాడు చేస్తూ రకరకాల ఈ కాలుష్యంని వెదజల్లుతున్న వాహనాల్లో తిరుగుతూ మన ఇక్కడ నుంచి జస్ట్ మనం టవర్ క్లాక్ పోవాలన్నా సప్తగిరికి పోవాలన్నా ఆటో మీద ఆధారపడుతున్నాం, లేదంటే ఒక 2-wheeler తీసుకొని వెళ్తున్నాం. కానీ దాని నుంచి వచ్చే ఎమిషన్స్ వల్ల మన కాలుష్యం ఎంత ఇంపాక్ట్ ఉంటుంది వాతావరణం మీద అనేది మనం ఎవరో గమనించలేకపోతున్నాం. వాతావరణంతో పాటు మన ఆరోగ్యం కూడా ఎంతసేపు మన శరీరానికి శ్రమ అనేది పెట్టకుండా మనము జీవన శైలి అనేది సాగిపోతుంది. సో వన్స్ ఈ సైక్లింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఇండివిజువల్గా మీరు అడిగితే కూడా ఒక 3 months నుంచి ఎత్తుకుంటే 3 months బ్యాక్ మా ఆరోగ్యం ఎలా ఉంది, మా వెయిట్ ఇప్పటికి ఎంత తేడా వచ్చింది, మాలో ఎంత రోజు మా ఆలోచన విధానం కానీ. ఎందుకంటే ఉదయమే మేము 5:30 to 7:30 సైక్లింగ్ చేయడం వల్ల ఆ రోజంతా మాలో జరిగే ఉత్సాహం కానీ మా ఆలోచన విధానం కానీ ఎంత పాజిటివ్ థింకింగ్. ఇంకోటి అంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు. ప్రతి ఒక్కరి కన్సర్న్ ఏంటి, వాళ్ళ ఆరోగ్యం. సో ఆరోగ్యంతో పాటు ప్రకృతిని కాపాడదాం. సో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతున్నది అనమాట. సో ఇది ఈరోజు 25 మంది ఉండొచ్చు, రేపు ఇంకో 100 మంది జాయిన్ కావచ్చు, కానీ ఇది ఆగని ప్రయాణం. సో ప్రకృతికి మనం చేసే ఒక సేవ, ఇది దేశ సేవ అని మేము బలంగా నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ. సార్ ఏం చెప్తారు సార్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున యుద్ధాలే చేస్తున్నటువంటి నేపథ్యం. కాకపోతే గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఆ యాక్టివిటీస్ ఎక్కడ కనిపించకుండా పోతున్నాయి. మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీ వల్ల మీరు ప్రజలకు ఏం చెప్పారు? ఇప్పుడు ముందు కాలంలో మనకేం కనిపించిందంటే మనం అందరూ ఇలాంటి వాహనాలు యూజ్ చేయలేదు. ఎక్కడ పోవాలంటే కూడా సైకిల్ లేదంటే నడక అలా దాన్ని ఆశ్రయించి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ పోతూ ఉండేది. మేమందరూ చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు 5 kilometers మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్. బట్ అప్పుడు మనకు 5 kilometers వాకింగ్ చేసినప్పుడు తెలియదు 10 kilometers మనం వాకింగ్ చేసిందా లేదని. బట్ ఇప్పుడు అట్లా కాదు. పక్కన అంగడికి పోయి ఏదన్నా తీసుకోరమని చెప్తే కూడా వాళ్ళు స్కూటర్ యూజ్ చేస్తారు. అలా పొల్యూషన్ అవుతూ ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతూ ఉంది. దానిలో నుంచి చాలా రకరకాల రోగాలు, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటది, మొబైల్ యూసేజ్, దానివల్ల ఎంత మాత్రం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వస్తూ ఉంది. అప్పుడు ఈ సైకిల్ అంటే మనం పొద్దునే లేచి సైకిల్ తొక్కడం వల్ల ఇలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. పిల్లలకు మనం సైకిల్ అలవాటు చేస్తే లేదంటే ఎక్సర్సైజ్ అలవాటు చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో చాలా వరకు సంతోషంగా ఉండొచ్చు. రోగం లేకుండా ఒక అవస్థనే ఆ సంతోషం ఉంటుంది. అదర్వైజ్ రోగం ఉండే సంతోషం పోతుంది. ఇందులో ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మొత్తం ఫ్యామిలీ ఇబ్బంది పెడతారు. సేమ్ టైం ఆరోగ్యంగా ఉంటే డబ్బులు లేదంటే కూడా చాలా సంతోషంగా హ్యాపీగా బతుకోవచ్చు.
ఇప్పుడు అందరు పెద్ద పెద్ద క్రోర్స్ రూపీస్ పెట్టి ఇల్లు కడతారు. దాంట్లో మంచమ్మలు పడితే ఏం ప్రయోజనం? ఆరోగ్యంగా ఉండే చిన్న హౌస్ అంటే కూడా వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. సో ఇప్పుడు చిన్నపిల్లలు మనం స్కూల్ చూస్తే చిన్న స్కూల్స్ ఉంటుంది, దాంట్లో ఏం ప్లే గ్రౌండ్స్ ఉండదు. పొద్దున పోతే సాయంత్రం వరకు వాళ్ళ ఒకే చోట్లు కూర్చోవడము, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ట్యూషను, ఈ చదువు వాళ్ళకు మెంటలీ వాళ్ళు టార్చర్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకు బయట ప్రపంచంనే వాళ్ళు ఎక్కడైనా పంపిస్తే వాళ్ళు తీసుకురావడానికి కూడా ఉపయోగం లేదు వాళ్ళకు. అక్కడ పోతే కూడా వాళ్ళని మోసం చేస్తారు. అట్లా వాళ్ళకు అవేర్నెస్ లేదు. అదన్నీ మనం ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలా. ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే నేను ఒక కేరళ ఆయుర్వేదం అంటే అమూల్య కేరళ ఆయుర్వేదం అంటే ప్రస్థానం ఇక్కడ అనంతపూర్లో 20 సంవత్సరాల నుంచి నడుస్తాను. అప్పుడు దానిలో ముందు మాకు వస్తూ ఉండేది పేరెంట్స్ పిల్లల్నే పట్టుకొని కాదు, పిల్లలు పేరెంట్స్ని పట్టుకొని వస్తూ ఉంటుంది. వాళ్ళకు మొఖాలు నొప్పి, నడుము నొప్పి అలాంటి రోగం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొని వస్తుంది. నా అబ్బాయికి బాగాలేదు, నా అబ్బాయి ఒబేసిటీ, నా అమ్మాయికి మెడ నొప్పి, నడుము నొప్పి, అట్లా మారిపోయింది ప్రపంచం. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఉండేవాళ్ళు సాఫ్ట్వేర్, నా అబ్బాయి అమెరికాలో ఉన్నారు, బట్ నడుము నొప్పి, వాళ్ళకు డబ్బు చాలా ఉంటుంది, బట్ ఆరోగ్యం లేదు. ఆ అవస్థ మారాలంటే ప్రతి మనిషి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయడము, ముందుకు ఆరోగ్యం సంతోషంగా ఉండాలంటే సైకిల్ తొక్కడం మాత్రం కాదు, ఏదైనా చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, ఎనీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. బట్ సైకిల్ అంటే మనకు ఒక మూమెంట్ ఉంటుంది, చాలామందిని కలవడానికి. ప్లస్ మనం దూరం తెలియదు మనకు. 30 కిలోమీటర్లు మేము ఇప్పుడు సైకిల్ తొక్కితే మాకు అనిపించడమే లేదు 30 కిలోమీటర్లు తొక్కిందని. ఒక ఫీలింగ్ చాలా హెల్తీగా. ఈ వయసులో నాకు ఈ సంతోషంగా ఉండడానికి మెయిన్ రీజన్ రోగాలు లేదు, అదే మెయిన్. సార్ ఏం చెప్తారు సార్? మీరు మంచి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు, ఒక మంచి టీం కూడా బిల్డప్ అయింది. రాబోయే కాలంలో కూడా ఈ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. తప్పకుండా సార్. ముందుగా పెడల్ ఫ్రెండ్స్ తరపున అందరికీ నమస్కారం సార్. ఈ సైకిల్ తొక్కడం ఆరోగ్యం, వ్యాయామం మాత్రమే కాకోకుండా దినచర్యలో భాగం కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం సార్. సైకిల్ తొక్కడం వల్ల మనకి వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము, ఇంధనం వినియోగం కూడా తగ్గుతుంది. మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. మనోవికాసం, మనకి వ్యాయామ ఆరోగ్యమే కాకుండా మనోవికాసం, మనోనిబ్బరము, ట్రాఫిక్ సెన్సు, రోడ్ సెన్సు అవన్నీ కూడా మనకి అలవడతాయి సార్. ఇప్పుడు మనకి ఎస్కే యూనివర్సిటీలో కూడా సైకిల్ స్టాండ్ పెట్టారు. అక్కడ విద్యార్థులంతా సైకిల్ వినియోగం చేసుకోవాలని అక్కడ ఎస్కే యూనివర్సిటీ వాళ్ళకి చాలా అభినందనలు సార్. యూనివర్సిటీస్, జేఎన్టీయూ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు కూడా ఈ సైకిల్ ఇది పెరిగింది. ముందుగా సైకిల్ అంటే కొద్దిగా మనకి ఇది పోవాలి సార్. సైకిల్ తొక్కడం మీద నామోషిగా ఫీల్ అయ్యే రోజుల్లో మనం ఉన్నాం. ఒకప్పుడు సినిమాలో సైకిల్ స్టాండ్స్, ప్రతి చోట సైకిల్ స్టాండ్స్ అనేవి. ఇప్పుడు సైకిల్ అనేది కనపడమే లేదు. అది పోయేసి అందరూ ఆరోగ్యంగా సైకిల్ తొక్కడం వల్ల మెయిన్ మనోవికాసము, మనోనిబ్బరము ఇవన్నీ అలవడతాయి సార్. మెయిన్ ట్రాఫిక్ సెన్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రాఫిక్ సెన్సే లేదు, అసలు రోడ్ సెన్స్ లేదు, ఎటంటే అటు వెళ్తున్నాం, అవన్నీ అలవడతాయి అందరికీ. అందువల్ల సైకిల్ తొక్కి అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఏం చెప్తారండి మీరు? సార్ మెయిన్ మోటో అనేది ఏమంటే, మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన పెడల్ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా ఇప్పుడు ప్రతి ఒక్కరూ సార్, ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, చిన్న దగ్గర ఉన్నా కూడా మనము బైక్స్ తీసుకొని పోవడం అలవాటు అయిపోయింది సార్. ఈ మార్పు రావాలంటే మనలోనే రావాలా సార్? అది ఒకరు చెప్తే రాదు. ఆ అవగాహన కల్పించాలనేది మనము ఇప్పుడు పర్యావరణంలో వచ్చేసి చాలా మార్పు వచ్చింది సార్. ఈ మార్పును మనం తీసుకురావాలంటే మనము ప్రతి ఒక్కరి ఇంట్లో మన పిల్లలకి మనం అలవాటు చేయాలా. పొద్దున్న లేయడం దగ్గర నుంచి రాత్రి పనుకోవడం వరకు ప్రతి ఒక్క పనికి మనం బైక్ కాకుండా మనం నడుచుకుంటూ వెళ్ళడం కానీ, సైకిల్ తీసుకొని వెళ్ళడం వల్లే దీనిలో మార్పు అనేది వస్తుంది సార్ ఖచ్చితంగా. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ పెరగడం వల్ల మనకి పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అందుకే మనం ఈ సైకిల్ అనేది అలవర్చపరుచుకోవాలి సార్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి నేర్పించాలి. మనము ఈ సైకిల్ తొక్కడం వల్ల మనము ప్రతిరోజు మనం టైమ్లీ లేవడం కానీ, పనుకోవడం కానీ, కరెక్ట్గా మనం హెల్త్, మెంటల్గా, ఫిజికల్గా మనం కరెక్ట్గా ఉంటున్నాం సార్. ఇప్పుడు సైకిల్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినాను సార్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సంతోషంగా ఉంటున్నాను, ఇంట్లో ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నాను వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. ఈ సైకిల్ తొక్కడం వల్లే మార్పు వస్తుంది సార్. అందుకే ఈ పెడల్ ఫ్రెండ్స్ తరపున మేమందరం ఒక మార్పు కోరుకుంటున్నాము. ప్రజల్లో కంపల్సరీగా మార్పు వస్తుంది సార్. థ్యాంక్ యూ. నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, నేను గత ఒక 5 years బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయ్యి రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. అప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అయింది, బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. అప్పుడు నాకు వాకింగ్ చేయడం వల్ల అంత నాకు
బ్రీతింగ్ అదేం కాలేదు. నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ చేశాను. అప్పుడు నిదానంగా నాకు మంచిగా లంగ్స్ క్లియర్ కావడం, బ్రీతింగ్ బాగా మంచిగా రావడం, హెల్త్ బాగా క్లియర్ కావడం ఇవన్నీ జరిగాయి. అందుకే నేను అందరికీ చెప్తున్నా, సైక్లింగ్ చేయండి, హెల్త్ కాపాడుకోండి, పర్యావరణాన్ని రక్షించండి. ఇది అనంతపూర్లోని ఫెడల్ ఫ్రెండ్స్ వారి చెప్తున్నటువంటి ఏదైతే ఉందో పర్యావరణాన్ని కాపాడాలని ఒక లక్ష్యం ఒకటి, మరొక వైపు వారి వ్యక్తిగతంగా వారి ఫిట్నెస్ కూడా మెయింటైన్ అవుతుంది. ఆ కాన్సెప్ట్తో మొదలైనటువంటి ఈ జర్నీ అనేది ఇప్పటికే చాలా దూరం వెళ్ళింది. ఇంకా ముందు కూడా చాలా దూరం వెళ్ళాలనే కాన్సెప్ట్తో వీరు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే చాలామందిని ఈ మా టీంలో సభ్యులుగా చేర్చుకుంటే మేము సక్సెస్ అవుతాం. సక్సెస్ అవడమే కాకుండా ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలనే కాన్సెప్ట్తో వీరు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎంతమంది కలిసి వస్తారు? ఎందుకంటే అనంతపూర్ కాదు ఇది, ప్రతి చోట ఉన్నటువంటి ఈ సమస్యకు ఎక్కడొక చోట చెక్ పడాలి అంటే మొత్తానికైతే మాత్రం ప్రతి ఒక్క మనిషి కూడా ఆ వైపుగా ముందుకు అడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా సాధించవచ్చు అని చెప్పేసి ఈ టీం అయితే నిరూపిస్తోంది. కాకపోతే ఎంత తొందరగా ఇంకా అది నెలల నుంచి రోజులకి రావాలి, రోజుల నుంచి గంటలకి రావాలనే కాన్సెప్ట్తో వీరు పనిచేస్తున్నటువంటి ఈ టీంకి అభినందనలు చెబుతూనే మరొకసారి ఆర్టీవీ ఆ వైపుగా కూడా ఆర్టీవీ కూడా వీరితో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో